కైకా 1 బదలీకృతం పాప వినాశం బదలీకృతం క్షేత్రముఖం బదలీకృతం లాకురుప్రాకం బదలీకృతం పాప వినాశం బదలీకృతం క్షేత్రముఖం బదలీకృతం లాకురుప్రాకం. పాక్షిరి అను ఒక దెయ్యం మంత్రాలు చదవటం పూర్తయిన తర్వాత దెయ్యం నుండి ఒక వెలుగు విడుదలై ఎదురుగా ఉన్న పక్షితో ఏకమవుతుంది. ఆ క్షణం దెయ్యం ఎంతో సంతోషంగా ఉంటుంది. మరోవైపు అక్కడున్న పక్షి కాసేపటికి గృహ నుండి ఎగిరి వెళ్లిపోతుంది. ఈ క్షణం నుండి నన్ను ఎవరూ అడ్డుకోలేరు. ఇక నా మారణ హోమం మొదలు పెట్టే సమయం ఆసన్నమైంది. ఈ దెయ్యం నివాసం ఉంటున్న చోటు నుండి 25 మైళ్ల దూరంలో ఓతూరు అను ఒక అందమైన గ్రామం ఉంది. ఒకరోజు అనుకోని అతిథిగా కారుక్ష ఆ గ్రామంలోకి అడుగుపెడతాడు. ఆ సమయంలో గ్రామస్తులందరూ అతని రాకతో సంతోషపడతారు. కారుక్ష అంటే మీరేనా? మీ గురించి ఎన్నో కథలు విన్నాం. మరి ఆ కథలను మీకు అందిస్తున్న డొంబ్రీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నావా? ఓ, ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకున్నాను కారుక్ష. నిజం చెప్పాలంటే ఆ కథలో నువ్వు కైరా పక్కపక్క నిలబడితే చూడడానికి భలే ఉంటుంది తెలుసా? కావేరి, తప్పు, అలా అనకూడదు. అసలు నీ నోటికి అదుపు ఉండదు. ఇంతకీ మీరు వచ్చిన విషయం ఏమిటో చెప్పలేదు. నేను వేరొక చోటుకు పయనమై వెళ్తున్నాను పెద్దయ్య. ఆ క్రమంలో విశ్రాంతి తీసుకోవాలని ఇక్కడికి వచ్చి ఆగాను. అలాగైతే నువ్వు మా ఇంటికి రా కారుక్ష. ఈ ఊర్లో అందరికన్నా పెద్దిల్లు మాదే తెలుసా? ఆ సమయంలో కావేరి మాట్లాడే అమాయకపు మాటలు కారుక్షకి నచ్చుతాయి. అప్పుడు కారుక్ష కావేరితో కలిసి తన ఇంటికి వెళ్తాడు. నిజానికి ఆ ఇల్లు చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది. కాకపోతే అదేదీ కారుక్షకు పెద్ద సమస్యగా ఉండదు. ఆ తర్వాత కారుక్షను ఇంట్లోకి తీసుకెళ్లి వాళ్ళ అమ్మా నాన్నకు పరిచయం చేస్తుంది. మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే మా ఇల్లు చాలా ఇరుగ్గా ఉంటుంది. నాకైతే అలా అనిపించడం లేదండి. ఇకపోతే మీ కూతురు మాటలు వింటుంటే అన్ని విషయాలు మర్చిపోతాం. అబ్బో, అదో పెద్ద వాగుడుకాయండి. అసలు మా మాటే వినదు. ఏంటమ్మా నువ్వు నా పరువు మొత్తం తీసేసేలా ఉన్నావు. ముందు నువ్వు వెళ్ళి కారుక్ష కోసం భోజనం సిద్ధం చేయి. ఆ మాటలకు కారుక్ష చిన్నగా నవ్వుకుంటాడు. అలా సమయం గడుస్తూ చీకటి పడే వేళల్లో గృహలో ఉండాల్సిన దెయ్యం ఆకాశ వీధుల్లో విహరిస్తుంది. ఇంతకీ వంటలు ఎలా ఉన్నాయో చెప్పలేదు. నేను ఇంటి భోజనం చేసి చాలా రోజులైంది. ఇప్పుడు మీరు పెట్టిన భోజనం అమృతంలా ఉంది. అదేంటి కారుక్ష, రోజు మా నాన్నేమో విషంలా ఉంటుందంటున్నారు. మీరు అబద్ధాలు కూడా చెప్తారా? హే, నువ్వు నోరు మూసుకుని బయటికి పో. ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు. ఆ సమయంలో కావేరి అక్కడి నుండి వెళ్లిపోతుంది. మరోవైపు కారుక్ష భోజనం పూర్తి చేసుకుని ఇంటి బయట నిలబడి ఏదో విషయం గురించి ఆలోచిస్తున్నాడు. అలా కొద్ది సమయం గడిచిన తర్వాత కావేరి వాళ్ల నాన్న లాంతరు పట్టుకుని ఇంటి నుండి ఎక్కడికో బయలుదేరబోతున్నాడు. అప్పుడు కారుక్ష అతన్ని ఆపి ఎక్కడికి వెళ్తున్నారని అడగగా, అదేం లేదు కారుక్ష, ఇందాక వాళ్ళ అమ్మ తిట్టిందని నా బుజ్జి తల్లి అలిగి వెళ్లిపోయింది కదా. ఇప్పుడు నేను వెళ్లి తనని బతిమలాలి తీసుకుని రావాలి. అవునా? అలాగైతే నేను వెళ్లి తనని తీసుకొస్తాను. అయ్యో, మీకు ఎందుకు శ్రమ? అది నాకు అలవాటే. మరేం పర్లేదు. అప్పుడప్పుడు ఇలా పిల్లలతో సమయాన్ని గడిపితే మేం కూడా మనుషులమనే విషయం గుర్తొస్తుంది. ఈ రోజు మా నాన్న వచ్చి బతిమిలాడినా కూడా నేను ఇంటికి వెళ్ళను. లేదంటే కారుక్ష ముందు నా పరువు తీస్తుందా? ఎవరది? ఎవరైనా ఉన్నారా అక్కడ? అక్కడే ఆగిపోయావేంటి? ఇంకాస్త ముందుకు రా. మర్యాదగా నువ్వెవరో చెప్పు, లేదంటే మా ఇంట్లో ఉన్న కారుక్షను పిలుస్తాను. అప్పుడు నీ పని అయిపోతుంది. కారుక్ష వీధుల్లో నడుస్తున్న సమయంలో ఒకవైపు నుండి ఏవో వింత నవ్వులు వినిపిస్తాయి. వెంటనే కారుక్ష అప్రమత్తమై అటువైపుగా వెళ్తాడు. అలా కారుక్ష వెళ్లి చూడగా భయంతో పరిగెడుతున్న కావేరి ఆ వెనుకే తనని వెంబడిస్తున్న దెయ్యం కనపడుతుంది. దాంతో కారుక్ష తన శక్తిని దెయ్యం మీద ప్రయోగిస్తాడు. కానీ దెయ్యానికి అసలు ఏమీ కాదు. అదే సమయంలో కావేరి దెయ్యం చేతికి చిక్కుతుంది. కారుక్ష! వద్దు, తననేం చేయకు. నువ్వేనా వీరుడివి? అలాగైతే నన్ను అంతం చేసి పాపను కాపాడుకో. కారుక్ష! అసలు నీకేం కావాలి? దయచేసి ఆ పాపను విడిచిపెట్టు. ఈ లోకంలో నాలాంటి వాళ్ళు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి కూరల హృదయాలను ఆహారంగా తీసుకుంటాం. ఇప్పుడు నేను కూడా అదే చేయబోతున్నాను. ఈ మారణ హోమానికి ఇది ఆరంభం మాత్రమే. ఆ సమయంలో కారుక్ష వేగంగా దెయ్యం వైపు వెళ్తున్న సమయంలో కారుక్ష! దెయ్యం కావేరి శరీరం నుండి హృదయాన్ని వేరు చేసి అక్కడి నుండి మాయమైపోతుంది. ఆ క్షణం చలనం లేని స్థితిలో ఉన్న కావేరిని చూసి కారుక్ష కంటదడి పెట్టుకుంటాడు.
రానున్న రోజుల్లో నా పేరు వినడానికి కూడా ఆ మూర్ఖపు జనాలు భయపడాలి. ఆ సమయంలో దెయ్యం అక్కడున్న హృదయాన్ని ఎంతో ఇష్టంగా తింటుంది. అలా దెయ్యం తినడం పూర్తయిన తర్వాత ఎక్కడో మారుమూల చోటులో దాగిన పక్షి అనేది బలం పుంజుకుంటుంది. మరోవైపు కావేరి శవాన్ని చూసి ఆ తల్లిదండ్రులు ఎంతగానో బాధపడతారు. ఇదంతా కూడా కారుక్షను మరింత బాధించేలా చేస్తాయి. జరిగిందేదో జరిగిపోయింది, ఇక మిగిలిన కార్యక్రమాలు చేసుకుంటే మంచిది. ఎప్పుడు నవ్వుతూ ఉండే పిల్లకు ఇలా అవుతుందని అనుకోలేదు. అసలు ఆ దేవుడికి కొంచెం కూడా జాలి అనేది లేదు. అయ్యో నువ్వు ఊరుకోమ్మా, మనం ఎవరూ కూడా తలరాతను మార్చలేం కదా. అలా అక్కడున్న వారు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు కారుక్ష మాట్లాడుతూ కావేరి శవాన్ని తనతో పాటు తీసుకుని వెళ్తానని చెబుతాడు. ఆ మాటలు విని గ్రామస్తులు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇదంతా నా వల్లే జరిగింది. నాకు ఈ ఇన్ని శక్తులు ఉన్నా కూడా తన ప్రాణాలు కాపాడుకోలేకపోయాను. మరిప్పుడు ఆ బిడ్డను శవాన్ని తీసుకెళ్లి ఏం చేస్తావు కారుక్ష? ముందైతే తన శరీరాన్ని నా చోటులో భద్రపరుస్తాను. ఆ తర్వాత దీని అందరికీ కారణమైన దయ్యాన్ని అంతం చేస్తాను. అయితే నాకు తెలిసిన కొంతమంది ద్వారా కావేరి ప్రాణాలను తిరిగి రప్పించడానికి ప్రయత్నిస్తాను. నా బిడ్డ తిరిగి బ్రతుకుతుందో లేదో నాకు తెలియదు కారుక్ష, కానీ ఆ దయ్యాన్ని మాత్రం విడిచిపెట్టకు. అదే మాకు మనశ్శాంతిని కలిగిస్తుంది. నేను మాట ఇస్తున్నా, ఆ దయ్యం ఏ మూలన ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుని నాశనం చేస్తాను. కారుక్ష ఇచ్చిన భరోసాతో కావేరి శవాన్ని తీసుకువెళ్లటానికి ఆ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు. సరిగ్గా 2 రోజుల తర్వాత కారుక్ష తన చోటులో కావేరి శవాన్ని భద్రపరుస్తాడు. ఆ తర్వాత కైరా ఉన్న చోటుకు వెళ్లి అన్ని విషయాలు చెబుతాడు. అయ్యో పాపం, ఎంత ఘోరం జరిగిపోయింది. ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉంది కారుక్ష. అసలు ఆ దెయ్యం మీద నీ శక్తులు ఎందుకని పనిచేయలేదు కారుక్ష? నాకు అదే అర్థం కావట్లేదు కైరా. అయితే ఆ దయ్యం మాటలు బట్టి కావేరి లాంటి వయసు పిల్లలను బలి తీసుకోబోతుందని అర్థమవుతుంది. ముందైతే ఆ దెయ్యం ఉన్న జాడను కనిపెడదాం కారుక్ష. బహుశా ఆ దెయ్యం మళ్లీ వేరొక ప్రాణం తీయటానికి తప్పక తిరిగి రావచ్చు. ఆ సమయంలో బుడతను కూడా సాయం కోసం పిలుస్తారు. అప్పుడు కారుక్ష బుడత కలిసి తూర్పు వైపు ప్రయాణం మొదలు పెడితే బుజ్జి కైరాలు పడమర వైపు ప్రయాణం మొదలు పెడతారు. ఈ వెతుకులాట క్రమంలో పక్షం రోజులు గడుస్తాయి. అప్పుడు ఒక పౌర్ణమి రోజున దెయ్యం తన చోటు నుండి బయలుదేరుతుంది. అలా ప్రయాణిస్తూ సోంపేట గ్రామం పొలిమేరలోకి ప్రవేశిస్తుంది. మరోవైపు జానకి అనే అమ్మాయి సరదాగా తన తండ్రితో ఆరుబయట కబుర్లు చెబుతుంది. అప్పుడు ఉన్నట్టుండి దెయ్యం ప్రత్యక్షమవగా ఆ తండ్రి కంగారు పడతాడు. ఆ తరువాత రెప్పపాటు కాలంలో దెయ్యం జానకి గుండెను తీసుకుని అక్కడి నుండి మాయమైపోతుంది. మీ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటే చాలా బాధగా ఉందండి. తల్లి లేని పిల్లని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, కానీ నా కళ్ళ ముందే చనిపోతుందని నేను ఊహించలేదు. అసలు నేను బ్రతికి ఉండి ఏం లాభం? అలా మాట్లాడకండి. మీ మనస్సుకైన గాయాన్ని నయం చేసే బాధ్యత మాది. త్వరలో ఆ దెయ్యాన్ని నాశనం చేస్తాం. కైరా అతనితో మాట్లాడి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఒకరోజు కారుక్షకు అనుమానం కలిగి ఓదూర గ్రామ చుట్టుపక్కల పరిసరాల్లో బుడతతో కలిసి దెయ్యం కోసం వెతుకుతుంటాడు. అయితే మానవ సంచారం తక్కువగా ఉండే ప్రాంతంలో ఒక గృహను కనిపెడతారు. అప్పుడు బుడత దెయ్యం అదృశ్య రూపంలోకి మారి అక్కడున్న గృహలోకి ప్రవేశించి చూడగా దెయ్యం కనపడుతుంది. వెంటనే బుడత దెయ్యం కారుక్ష వద్దకొచ్చి విషయం చేరవేస్తుంది. చూడు బుడత, వెంటనే కైరా వాళ్ళకి విషయం చెప్పు. మనమంతా కలిసి ఆ దయ్యం మీద దాడి చేద్దాం. అది కూడా ఈ రాత్రికి పని పూర్తి అయిపోవాలి. అర్థమైంది కారుక్ష, ఈ రోజు దాని కథ ముగించేద్దాం. అప్పుడు బుడత దెయ్యం ఒక మాయా దర్పంలో కైరా వాళ్లతో మాట్లాడి గృహలోపల ఉన్న దెయ్యం గురించి చెబుతుంది. సరిగ్గా సాయంకాల వేళకు కైరా బుజ్జీలు కారుక్ష ఉన్న చోటుకు చేరుకుంటారు. అప్పుడు బుజ్జి బుడతలను బయట కాపలాగా ఉండమని చెప్పి కారుక్ష కైరాలు గృహలోకి ప్రవేశిస్తారు. నువ్విక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నట్టున్నావు. అనుకోని అతిథులకు స్వాగతం. ఒకవేళ మీరు వస్తున్నారని ముందుగా తెలిసి ఉంటే కొన్ని ఏర్పాట్లు చేసేవాడిని. మరేం పర్లేదు, ఆ మర్యాదలేవో మేమే చేస్తాం. ఆ సమయంలో కైరా కారుక్షలు కలిసి దెయ్యం మీద దాడి చేస్తారు. అప్పుడు ఆ దెయ్యం తిరిగి మళ్లీ ప్రతి దాడి కూడా చెయ్యదు. ఈ క్రమంలో ఇద్దరూ తమ శక్తులను దెయ్యం మీద ప్రయోగిస్తారు, కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. అప్పుడు కైరా తన కపాల కిరీట శక్తి ప్రయోగించగా ఉన్నట్టుండి దెయ్యం కుక్కలైపోతుంది. మిమ్మల్ని బాగా నిరాశపరిచినట్టు ఉన్నాను కదా. నన్ను అంతం చేయడం మీరు అనుకున్నంత తేలిక కాదు. కాబట్టి ఈ చోటు నుండి పోండి. నిజానికి అంతమైంది అనుకున్న దెయ్యం తిరిగి మళ్లీ రావటం వారిని అయోమయానికి గురిచేస్తుంది. ఇక వారిద్దరూ ఓటమి భారంతో అక్కడి నుండి వెళ్లిపోతారు. ఇంత
ఇంతకీ నీ దగ్గర ఉన్న శక్తులతో ఈ లోకంలో అందరి ప్రాణాలు కాపాడతావా కారుక్ష? నిజం చెప్పాలంటే నా కళ్ళ ముందు ఎవరైనా ప్రమాదంలో ఉంటే వారిని తప్పక కాపాడగలను. అమ్మయ్య, నువ్వు ఉన్నావు కాబట్టి నాకు ఏ ప్రమాదం ఉండదు. ఇక్కడికి తీసుకొచ్చావేంటి కైరా? ఇలాంటి సమస్యలకు నేత్రాని సరైన పరిష్కారం చూపించగలదు. పద వెళ్దాం. నీ కపాల కిరీట శక్తి కూడా ఆ దుష్ట ఆత్మను ఏమీ చెయ్యలేదంటే నాకు నమ్మశక్యంగా లేదు కైరా. నాకు కూడా అలాగే అనిపిస్తోంది నేత్రాని. అసలు దీనంతటికీ కారణం ఏమై ఉంటుందో నువ్వు కనిపెట్టాలి. దానికి కొంత సమయం పడుతుంది కైరా. ఈ పని కోసం లోగిరి యాగం చెయ్యాల్సి ఉంటుంది. వీలైనంత త్వరగా అదేంటో తెలుసుకో నేత్రాని. నన్ను ఆ పాప జ్ఞాపకాలు తొలిచివేస్తున్నాయి. నేత్రాని 3 రోజుల పాటు చేయబోయే లోగిరి యాగానికి పూనుకుంటుంది. ఈ యాగంలో భాగంగా ఒక గాజు జాడీలో బంధించబడిన మిణుగురు పురుగులను ముగ్గు మధ్యలో పెడుతుంది. అలానే చుట్టూ వెలుగుతున్న కాగడాలు ఉంటాయి. మరోవైపు పక్షి అనేది మునుపటి కన్నా కాస్త ఆకారం పెరిగింది. నీ బాధ నాకు అర్థమవుతోంది. కానీ కొన్నిసార్లు మనం ఇలాంటి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి. నా ముందు ఇంకొక సవాలు కూడా ఉంది కైరా. ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. అదేంటో తెలుసు కారుక్ష. నువ్వు ఆ పాపను తిరిగి బ్రతికించాలంతే కదా. ముందైతే ఆ దెయ్యాన్ని అంతం చేద్దాం. ఆ తర్వాత కావేరి గురించి ఆలోచిద్దాం. నేత్రాని మిమ్మల్ని పిలుస్తుంది, త్వరగా రండి. ఇప్పుడు ఈ జాడీలో ఉన్న మిణుగురు పురుగులు ఆ దెయ్యానికి సంబంధించిన విషయాలను మనకు చేరవేస్తాయి. అదెలా నేత్రాని? నేను చేసిన లోగిరి యాగ ఫలితంగా మిణుగురు పురుగులకు బదిలీ శక్తి రావడం జరుగుతుంది. తద్వారా ఆ పురుగులనేవి దెయ్యంలోకి ప్రవేశించి మనకి కావలసిన అన్ని విషయాలు తీసుకొస్తాయి. నేత్రాని మాట్లాడడం పూర్తయిన తర్వాత గాజు జాడీ పగిలిపోయి అందులోని మిణుగురు పురుగులు దెయ్యం ఉన్న గృహ వద్దకు పయనమవుతాయి. అలా ప్రయాణించుకుని ఆఖరిగా దెయ్యం గృహ ఉన్న చెరువులోకి వస్తాయి. ఆ తరువాత మిణుగురు పురుగుల గుంపు దెయ్యంలోకి ప్రవేశిస్తాయి. మరోవైపు నేత్రాని తన చోటులో ఒక బదలీకృత దర్పం సిద్ధం చేసుకుని ఉంటుంది. ఇదంతా ఏంటి నేత్రాని? అసలు ఆ మంటల్లో నుండి వచ్చిన పక్షి ఏంటి? ఆ దెయ్యం ప్రాకూరి క్రియకు పూనుకుంది కారుక్ష. ఈ ప్రాకూరి క్రియలో భాగంగా పక్షి శరీరంలోకి ఆత్మను బదిలీ చేసింది. అంటే మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉందన్నట్టు ఇప్పుడు ఆ దెయ్యం తన ఆత్మను పక్షిలో బంధించిందా? అవును కైరా. ఇప్పుడు ఆ దెయ్యం అంతం అవ్వాలంటే పక్షి జాడను కనిపెట్టి అంతం చెయ్యాలి. లేదంటే ఎలాంటి శక్తినైనా దెయ్యం తేలిగ్గా ఎదుర్కోగలదు. అర్థమైంది నేత్రాని. మేము ఎలాగైనా పక్షి జాడను కనిపెట్టి అంతం చేస్తాం. అదేం మీరనుకున్నంత సులువుగా ఉండదు కారుక్ష అని నేత్రాని ఏవో కొన్ని విషయాలు వారితో చెబుతుంది. ఆ తరువాత కైరా కారుక్షతో కలిసి విహంగి వాహనం మీద పయనమవుతుంది. అలానే బుజ్జి బుడతలు వేరొక ప్రాణం పోకుండా ఉండడం కోసం చుట్టుపక్కల గ్రామాలకు పయనమై వెళ్తాయి. ఈ క్రమంలో గ్రామం పొలిమేర వద్దకు చేరుకున్న తరువాత రక్కకి మాత బూడిదను రక్షారేఖగా పోస్తాయి. నిజానికి ఈ రక్షారేఖ కారణంగా దెయ్యం ఊర్లోకి పక్షం రోజుల వరకు ప్రవేశించలేదు. కాబట్టి ఈలోగా కైరా వాళ్లు పనిని పూర్తి చెయ్యాలి. ఇంతకీ మనం ముందుగా వెళ్ళబోయే చోటేంటి కైరా? నేత్రాని చెప్పిన విధంగా మనకు ఒక విల్లు మరియు బాణం కావాలి. అయితే ముందుగా కక్షిరి ప్రాంతంలో ఉండే బాణాన్ని సొంతం చేసుకుందాం. నేను అడగగానే సాయం చేస్తున్నావు. నీకు చాలా కృతజ్ఞతలు కైరా. ఇది నా బాధ్యత కారుక్ష. అసలు మన కళ్ల ముందు ఒక ప్రాణం పోతే అది ఎలాంటి బాధను మిగులుస్తుందో నాకు బాగా తెలుసు. ఇద్దరూ 3 ఘడియల ప్రయాణం తర్వాత కక్షరీ పరిసరాల్లోకి ప్రవేశిస్తారు. ఆ ప్రాంతమంతా ఎండిన చెట్లతో నిండి ఉంటుంది. అలానే ప్రమాదకరమైన విషసర్పాలు కూడా సంచరిస్తాయి. ఈ క్రమంలో ఒక దగ్గర గాల్లో ఇత్తడి బిందె అనేది కనిపిస్తుంది. అప్పుడు కైరా మెల్లిగా ఇత్తడి బిందె వద్దకు వెళ్లి తన శరీరంలోని ఒక రక్తపు చుక్కను పోసినప్పుడు అమాంతం ఎవరో లాగేసినట్టు బిందెలోకి వెళ్లిపోతుంది. ఆ తరువాత కారుక్ష కూడా అదే విధంగా చేస్తాడు. ఇకపై మనం కాస్త అప్రమత్తంగా ఉండాలి కారుక్ష. ప్రస్తుతం వారిద్దరూ నడిచే దారిలో ఇరువైపులా ఎముకలు ఉంటాయి. అప్పుడు హఠాత్తుగా ఒక ఎముక కైరా వైపు దూసుకొచ్చే సమయంలో కారుక్ష దాన్ని అడ్డుకుంటాడు.
అలా ముందుకు వెళ్లిన వారికి తెరవబడిన ఒక ద్వారం కనబడుతుంది. అప్పుడు కారుక్ష ద్వారం దాటుకుని ముందుకు వెళ్లగానే ద్వారం అనేది మూసుకుపోతుంది. అయితే ఇలా జరుగుతుందని కైరా అసలు ఏమాత్రం ఊహించలేదు. అదే సమయంలో కైరా తన శక్తులను ద్వారం మీద ప్రయోగిస్తున్నప్పుడు ఆ శక్తులు తిరిగి తన వైపు వస్తుంటాయి. కారుక్ష, నువ్వు ముందుకు కదిలి వెళ్లిపో. బహుశా ఈ ద్వారం గుండా ఒక్కరు మాత్రమే ప్రవేశించగలరనుకుంటా. సరే కైరా, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను వీలైనంత త్వరగా బాణం కనిపెట్టుకుని వస్తా. నీకు ఆ బాణం కనపడగానే ఏం చేయాలో గుర్తుంది కదా? గుర్తుంది కైరా. ఒకవైపు కారుక్ష ఒంటరిగా తన ప్రయాణం మొదలుపెట్టాడు. మరోవైపు పౌర్ణమి రోజున దెయ్యం ప్రయాణిస్తూ ఒక గ్రామ పొలిమేర వద్దకు చేరుకుంటుంది. ఆ సమయంలో పొలిమేర దాటాలని ప్రయత్నించినప్పుడు రక్కకి మాత బూడిద శక్తి వల్ల దెయ్యం ముందుకు వెళ్లలేకపోతుంది. అలా కొన్ని ప్రయత్నాల తర్వాత బుడతా వాళ్ళు పొలిమేర వద్దకు వస్తారు. నువ్వేనా ఆ పిరికి దయ్యానివి? మాటలు జాగ్రత్తగా రానివ్వు. నన్ను లోనికి రాకుండా చేసిన మీరు పిరికి వాళ్ళు. అబ్బో, నీ బడాయి మాటలు చాలే. నువ్వు పిల్లల్ని మాత్రమే చంపగలవంట కదా. ఛీ, నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది. నిజానికి ఆ దుష్ట దెయ్యాన్ని రెచ్చగొట్టడం కోసం బుడతా వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. మరోవైపు కారుక్ష వేలాడుతున్న ఒక పొడవైన తీగ వద్దకు చేరుకుంటాడు. ఆ క్షణం దాన్ని పట్టుకుని కారుక్ష పైకి ఎక్కడం మొదలు పెడతాడు. అలా పైకి ఎక్కుతున్న సమయంలో ఒక రాబందు పక్షి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు కారుక్ష దాని మీద దాడి చేస్తూ మెల్లిగా పైకి ఎక్కుతాడు. చివరిగా కారుక్ష సైపోరు అను కొండ మీదకు చేరుకుంటాడు. నిజానికి ఆ కొండ ఉపరితలం మొత్తం మంచుగడ్డతో నిండి ఉంటుంది. మనం సైపోరు కొండ మీదకు చేరుకున్న తర్వాత అక్కడ ఉపరితలం కింద బాణం ఎక్కడుందో కనిపెట్టాలి కారుక్ష. కానీ అక్కడున్న మంచుగడ్డను కరిగించడం చాలా కష్టం అనిపిస్తోంది. జీవితంలో ఏదీ సులువుగా ఉండదు కదా కైరా. మనలాంటి వాళ్ళకి కష్టాలే మరింత ధైర్యాన్ని ఇస్తాయి. నీ పట్టుదల నాకు నచ్చింది కారుక్ష. ఎలాగైనా ఆ బాణాన్ని దక్కించుకుందాం. కారుక్ష బాణం కోసం వెతుకుతున్న సమయంలో ఒక రాకాసి జీవి వచ్చి అతని మీద దాడి చేస్తుంది. ఆ క్రమంలో ఇద్దరి మధ్య పోరు మొదలవుతుంది. అప్పుడు రాకాసి జీవి దాడి చేసినప్పుడు కారుక్షకి ఒక దగ్గర మంచుగడ్డ కింద బాణం కనపడుతుంది. వెంటనే పని ముగించాలని కారుక్ష తన పోరాట ప్రతిమతో రాకాసి జీవిని అంతం చేస్తాడు. ఆ తరువాత కారుక్ష తన చేతితో మంచుగడ్డను పగలకొట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ ఏ ప్రయోజనం ఉండదు. అప్పుడు ఒక్క క్షణం ఆలోచించి తన పూర్తి శక్తిని చేతిలోకి కూడగట్టుకుని ప్రయోగిస్తాడు. మీరు ఈ చోటికి వచ్చి తప్పు చేశారు కూడా. ఇప్పుడు అవతల వైపుకు వెళ్లిన వ్యక్తి మరో అర్ధ గడియలో బాణం సాధించకపోతే జీవితాంతం ద్వారం అవతల వైపే ఉండాల్సి వస్తుంది. నువ్వు చెప్పేది నిజమై ఉండొచ్చు, కానీ ఈసారి ఆ బాణం కోసం వెళ్ళింది కారుక్ష. కాబట్టి నువ్వు అనుకున్నట్టు జరగదు. చూద్దాం, అర్ధ గడియ సమయం ఉంది కదా. మరోవైపు కారుక్ష బాణం తీసుకుని వేగంగా కదిలి వస్తున్నాడు. ఆ సమయంలో విచిత్రంగా ఒక గాజు జాడి నుండి ఇసుక రాలడం గమనిస్తాడు. ఇదంతా కూడా తనకు హెచ్చరిక అని కారుక్ష అర్థం చేసుకుంటాడు. చివరిగా ద్వారం వద్దకు చేరుకున్నప్పుడు ఆ ద్వారం అనేది తెరుచుకోదు. ఆ తరువాత కాసేపటికి ద్వారం తెరుచుకోగా కారుక్ష అవతల వైపు వస్తాడు. అసలు ఏ నమ్మకంతో కారుక్ష ఈ పాపను బ్రతికించాలనుకుంటున్నాడు బుజ్జి? ఏమీ తెలీదు బుడతా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ దెయ్యం మరో 6 రోజులు గడిస్తే రక్షా వలయం దాటుకుని గ్రామాల్లోకి ప్రవేశించగలదు. నాకు దాని గురించి భయంగా ఉంది. నువ్వేం భయపడక బుజ్జి. కావాలంటే మన కోసం డుంబ్రీ ప్రేక్షకులు సాయం చేస్తారు. అదెలా బుడతా? చూడండి డుంబ్రీ ఫ్యామిలీ, మీరంతా మేము గెలవాలనుకుంటే కావేరి పేరుతో కామెంట్ చేసి వీడియోకి లైక్ కొట్టండి. మీరు కొట్టే ప్రతి లైక్ మా కైరా వాళ్ళకి గెలుపును చేరువ చేస్తాయి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే డుంబ్రీ అంటే మేం కాదు, మనం. కారుక్ష వాళ్ళు బాణం సొంతం చేసుకున్న తరువాత విహంగి వాహనంలో 2 రోజుల పాటు ప్రయాణం చేసి ఊడలమర్రి చెట్టు ఉండే కాలూరు ప్రాంతానికి చేరుకుంటారు. ఆ ప్రాంతమంతా కూడా దట్టమైన మర్రి చెట్లతో నిండి ఉంటాయి. అప్పుడు కారుక్ష తన చేతిలో ఉన్న బాణాన్ని గాల్లో విడిచిపెట్టినప్పుడు అది ముందుకు ప్రయాణిస్తూ ఒక దగ్గర ఒంటరిగా ఉన్న మర్రి చెట్టు వద్దకు వెళ్లి ఆగుతుంది. బహుశా మనకు కావలసిన విల్లు ఇక్కడే ఉన్నట్టుంది కారుక్ష. మరిప్పుడు ఈ చెట్టును అంతం చేసే ఖడ్గాన్ని సొంతం చేసుకోవడానికి ఆ పని చేయక తప్పదంటావా? అది కాకుండా వేరే ఏదైనా దారుందా? ఆ సమయంలో కారుక్ష తన శక్తిని చెట్టు మీద ప్రయోగించగానే
చెప్పగానే అక్కడంతా దద్దరిల్లిపోయేలా ఒక స్వరం వినపడుతుంది. అప్పుడు వారి ముందుకు ఒక శక్తివంతమైన ఖడ్గంతో ఉన్న ప్రేతాత్మ ప్రత్యక్షమవుతుంది. ఆ క్షణం చెట్టు మీద దాడి చేసిన కారుక్ష మామూలు స్థితిలో ఉంటే కైరా మాత్రం శిలగా మారిపోయి ఉంటుంది. నిజానికి ఈ చెట్టుకు ప్రేతాత్మ అనేది రక్షగా ఉంటుంది. నేను కాపలా ఉండే ఈ చోటుకు వచ్చి తప్పు చేశావురా. ఇప్పుడు నిన్ను చంపి నీ రక్తంతో ఊడల చెట్టుకు దాహం తీరుస్తా. సరే అది చూద్దాంరా. అసాధ్యం. నిజంగా నీలాంటి ఒక వీరుడిని నేనెప్పుడూ చూడలేదు. ఈ క్షణం నీ చేతుల్లో అంతమవ్వడం కూడా నాకు గర్వంగా ఉంది. ఈ వేటుతో నీ బానిసత్వం పోతుందని భావిస్తున్నా. ఇంకెందుకు ఆలస్యం, పని పూర్తి చేయి కారుక్ష. ఆ సమయంలో శక్తివంతమైన ఖడ్గంతో ఊడల మర్రి చెట్టు మీద వేటు వేస్తాడు. ఆ తర్వాత కొన్ని క్షణాలకు చెట్టు అనేది పూర్తిగా నాశనమైపోతుంది. అలా చెట్టు నాశనమైపోయిన స్థానంలో వారికి కావలసిన విల్లు ఉంటుంది. పదకైరా, ఇక ఆ పక్షిని కనిపెట్టి అంతం చేస్తే కథ ముగిసిపోతుంది. నేను నీతో రావడం లేదు కారుక్ష. ప్రస్తుతం ఈ ప్రయాణం నువ్వు ఒంటరిగానే చెయ్యాలి. ఏమైంది కైరా? ఇప్పుడు ఆ దెయ్యాన్ని అడ్డుకోవడానికి పొలిమేర వద్ద వేసిన బూడిద ప్రభావం మరో 4 రోజుల్లో తగ్గిపోతుంది. కాబట్టి ఆ దెయ్యాన్ని అడ్డుకోవడానికి నేను వెళ్ళాలి. ఒకవేళ నువ్వు పక్షిని కనిపెట్టడం ఆలస్యమైనా నేను అక్కడ దెయ్యాన్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తాను. నువ్వు చెప్పింది కూడా నిజమే కైరా. ఈ ప్రయాణం నేను ఒంటరిగానే చేస్తాను. ఆ పక్షి ఎక్కడున్నా వెతికి పట్టుకుంటా. For more horror stories, please subscribe our channel.